హలో మూవీ లవర్స్, నేను మీ సినిమా విహారీ. ఎలా ఉన్నారు? దేవర్ సినిమా ఈ నెల 27 రిలీజ్ అవుతున్న విషయం మీకు తెలిసిందే. అంటే 2 డేస్లో రిలీజ్ అవుతుంది అనమాట. అయితే ఈ సినిమా బుకింగ్స్ కోసం బుక్ మై షో ఓపెన్ చేసినప్పుడు షాక్ అయ్యాను. బుకింగ్స్ ఓపెన్ చేసిన అర్ధ గంటలోనే మొత్తం టికెట్స్ బుక్ అయిపోయాయి. ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన వాళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే కొంతమందికి ఎంత ట్రై చేసినా కూడా టికెట్ దొరకట్లేదు. ఆఖరికి బ్లాక్లో ట్రై చేసినా కూడా టికెట్లు దొరకట్లేదు. సో ఇదంతా చూస్తుంటే డే 1 రికార్డు మూత మోగిపోయేలా ఉంది. ఇదే కంటిన్యూ అయితే రాజమౌళి సెంటిమెంట్ ఏంటి, ఆయన తీసిన RRR సినిమా రికార్డును కూడా బ్రేక్ చేసేలా ఉన్నాడు ఎన్టీఆర్ అన్న. దీనికి ఇంకో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ సినిమా టికెట్ ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో 300 అలా ఉంది, ఇంకా ఎక్కువనే ఉంది. మల్టీప్లెక్స్లో 400 నుంచి 500 ఈ లోపు ఉందన్నమాట టికెట్ ప్రైస్. టికెట్ ప్రైస్ ఇంత ఎక్కువ ఉన్నా కూడా ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ తగ్గట్లేదు. అయితే దీనికి ఒక రీజన్ ఉంది. ఎన్టీఆర్ అన్న అభిమానులు ఈ సినిమా కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఆయన సోలో హీరోగా వచ్చి 6 ఏళ్ళు అవుతుంది అండ్ ఆయన్ని స్క్రీన్ మీద చూసి 2.5 ఏళ్ళు అవుతుంది. సో ఫ్యాన్స్ చాలా అంటే చాలా కసిగా ఉన్నారు ఈ సినిమా మీద. అందుకే ఈ టికెట్లు ఈ రేంజ్లో మూత మోగిస్తున్నాయి. ఇక దేవర ఊచకోత మొదలైనట్లే. అండ్ ఈ సినిమా కలెక్షన్స్ ఎంత రావచ్చు అనే విషయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో డే 1 ఎన్టీఆర్ అనే సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఆ రికార్డు మాత్రం ఎన్టీఆర్ అన్నకే సొంతం. అయితే ఈ సినిమా ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ సినిమా కేవలం మన తెలుగు భాషలోనే 300 నుంచి 400 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఈ సినిమా అనేది కేవలం యూత్ గురించే కాకుండా మాస్ గురించే కాకుండా కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా చూసేలా ఉంది. సో ఫ్యామిలీ తరపు నుంచి కూడా బుకింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ డే మొత్తం ఎన్టీఆర్ గారి అభిమానులు యూత్ మొత్తం వెళ్ళినా కూడా 2వ వారం 3వ వారం 4వ వారం నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సినిమా ఇంకా బాగుంటే ఆడియన్స్ అండ్ ఎన్టీఆర్ గారి అభిమానులు ఈ సినిమాని రిపీట్గా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫైనల్గా కేవలం మన తెలుగు భాషలోనే 300 నుంచి 400 కోట్లు కలెక్షన్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక హిందీ లాంగ్వేజ్లో కూడా కరుణ్ జోహర్ గారు సినిమా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఒక 100 కోట్లు పైన కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక తమిళ్లో ఎంత కాదన్నా 50 to 80 కోట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కన్నడ భాషలో కూడా 70 నుంచి 100 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మలయాళంలో 20 కోట్ల నుంచి 30 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఓవర్సీస్లో అంటే విదేశాల్లో 100 నుంచి 150 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది కేవలం నా అంచనా మాత్రమే. కలెక్షన్స్ బహుశా ఇంకా ఎక్కువే రావచ్చు లేదా ఇంకా మారచ్చు. ఇక ఈ సినిమా బాగుందనే టాక్ వస్తే మాత్రం ఈ సినిమాని ఎవ్వరూ ఆపలేరు. ఎన్టీఆర్ అనే ఫ్యాన్స్కి ఒక న్యూస్ చెప్తాను, ఇది వింటే మీకు గూస్ బంప్స్ వస్తాయి. కర్ణాటకలో ఫస్ట్ టైం మన తెలుగు సినిమాని 1 AM షోతో స్టార్ట్ చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత నేను చాలా షాక్ అయ్యాను. బేసిక్గా కర్ణాటకలో అక్కడ స్టార్ హీరోల సినిమాలే 4 AM షోతో స్టార్ట్ చేస్తారు. అలాంటిది మన తెలుగు సినిమా 1 AM షోతో స్టార్ట్ అవ్వడం, అది కూడా ఎన్టీఆర్ అన్న సినిమాతో మొదలవ్వడం ఆయన అభిమానులకి మంచి కిక్ ఇస్తుంది. అండ్ ఈ సినిమా ఓవరాల్గా అన్ని భాషల్లో కలిపి తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ ఇవే కాకుండా ఓవర్సీస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మొత్తం కలిపి 700 కోట్ల నుంచి 800 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఇంకా ఎక్కువే కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంట. ఇదే నిజమైతే పార్ట్ 2కి కూడా భారీగా ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇంకా ఈ సినిమాని ఎవరైనా బుక్ చేసుకోకుండా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. ఎందుకంటే టికెట్స్ దొరకట్లేదు, ఆల్మోస్ట్ అన్ని ఫుల్ అయిపోతున్నాయి. ప్రజెంట్ అయితే హైదరాబాద్లో మార్నింగ్ షోస్ మొత్తం ఫుల్ అయిపోయాయి. మ్యాక్సిమం మీకు ఫస్ట్ డే కూడా టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఉండవు. సో ఇప్పుడే బుక్ చేసుకోండి. కనీసం సెకండ్ డే కన్నా టికెట్స్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ సినిమాని చాలామంది ఆచార్యతో కంపారిజన్ చేస్తున్నారు. ఆ సినిమాలోని కొన్ని ఫోటోలు ఈ సినిమాలోని కొన్ని ఫోటోలు పక్కన పెట్టి సేమ్ స్టోరీ అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఆచార్య సినిమాలో చిరంజీవి గారు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఆ సినిమాని కొరటాల శివ గారు సరిగ్గా తీయలేకపోయారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ అన్నతో సినిమా తీయడం వల్ల తాను ఆచార్య సినిమాలో ఏదైతే సరిగ్గా తీయలేకపోయాడో దాన్నే మళ్ళీ దేవర సినిమాలో తీస్తున్నాడని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. నేను చెప్పేది ఏంటంటే మీకు ఆచార్య సినిమాని దేవర్ సినిమాని ఫోటోలు పక్కన పెట్టినప్పుడు ఆ క్యారెక్టర్స్ ఆ కాస్ట్యూమ్స్ వల్ల మీకు ఒకేలా అనిపించవచ్చు. కానీ మనం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఏది డిసైడ్ అవ్వకూడదు కదా. సో నేనేమంటున్నానంటే ఫస్ట్ సినిమా చూడండి, తర్వాత ఏదైనా కామెంట్ పెట్టండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగలేకుంటే బాగలేదని చెప్పండి. ఎందుకంటే నిజానిజాలు తెలుసుకోకుండా అలా మాట్లాడడం చాలా తప్పు. ఎందుకంటే అలా చేయడం ద్వారా సినిమాకి నెగిటివిటీ వచ్చి ఆ సినిమాకి పోదామనుకునే వాళ్ళు కూడా ఇది చూసి అరే ఈ సినిమా సేమ్ ఆచార్య సినిమా లాగే ఉందని వెళ్ళడం మానేస్తే ఇది ఆ సినిమాకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. మన తెలుగు సినిమాని మనమే తొక్కినట్లు అవుతుంది.
కొంతమంది ట్రోలర్స్ వేరే అభిమానులు ఎవరైనా కావచ్చు, ఈ సినిమాని మాత్రం నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. అలాగని బాగలేని సినిమాని బాగుందని చెప్పమని కాదు, ముందు సినిమాని చూడండి, ఆ తర్వాత ఏదైనా చెప్పండి. ఎందుకంటే ఒక సినిమాని తీయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే దాని వెనకాల ఎంతోమంది కష్టం ఉంటుంది. డైరెక్టర్ అండ్ వాళ్ళ టీం ఎఫర్ట్స్ ఉంటాయి. ఆ సినిమా హీరోలు కూడా వేరే సినిమాలు చేయకుండా దాని మీద ఫోకస్ పెట్టి ఎంతో శ్రద్ధగా పనిచేస్తారు. అండ్ అందులో నటించే వాళ్ళు కూడా ఎంతో ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా వాళ్ళ కష్టాన్ని మనం అవమానించే వాళ్ళం అవుతాం. రేపు పొద్దున మనకు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి రావచ్చు. సో నెగిటివిటీ స్ప్రెడ్ చేయకండి. సినిమా చూసిన తర్వాతే ఏదైనా మాట్లాడండి. ముఖ్యంగా ఈ సినిమా అనేది కొరటాల శివ గారికి చాలా అవసరం. ఆచార్య సినిమాతో ఆయనకి పడిన దెబ్బకి కోలుకోవడానికి ఆయనకి 2 ఏళ్ళు టైం పట్టింది. తీసి పారేయడానికి ఆయనేం చిన్న డైరెక్టర్ కాదు. ప్రభాస్ అన్నతో మిర్చి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాని తీశాడు. అండ్ వరుసగా ఫ్లాప్ సినిమాలతో ఇబ్బంది పడుతున్న మహేష్ బాబు గారికి శ్రీమంతుడు, భరత్ అనే నేను ఇలాంటి మంచి సినిమాలు ఇచ్చాడు. ఇక ఎన్టీఆర్ అన్నతో జనతా గ్యారేజ్ లాంటి కమర్షియల్ మాస్ మెసేజ్ మూవీని తీశాడు. సో డోంట్ స్ప్రెడ్ నెగిటివిటీ. మన తెలుగు సినిమా సరిహద్దులు దాటి వేరే భాషల సినిమాలతో పోటీ పడాలి. ఆల్రెడీ బాహుబలి, త్రిబుల్ ఆర్, పుష్ప, కల్కి, హనుమాన్ సినిమాలతో ఇది ప్రూవ్ అయ్యింది. ఇంకా 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 ముందుకెళ్ళి మన తెలుగు సినిమా స్థాయిని, మన తెలుగుడిని గర్వించేలా చేయాలని కోరుకుంటున్నాను. సో 2 డేస్లో దేవర సినిమా రిలీజ్ అవుతుంది. వీలైనంత తొందరగా ఆ సినిమా రివ్యూను మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్లో సినిమా రివ్యూస్, సినిమా అప్డేట్స్, సినిమా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వస్తూనే ఉంటాయి. అలాగే కొత్తగా ఎవరైనా మూవీ లవర్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసి అలాగే వదిలేస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మీరు అలా పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు వెంటనే వెళ్ళి వీడియో చూడొచ్చు. చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎందుకంటే ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో వరుసగా ఫ్లాప్ సినిమాలతో సతమవుతుంది. అండ్ వరుసగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్నా మహేష్ బాబు లాంటికి వరుసగా ఫ్లాప్ సినిమాలతో సతమతమవుతున్న మహేష్ బాబుకి ఈ సినిమాని ఫస్ట్ డే ఫస్ట్ షో ఇదే నిజమైతే పార్ట్ 2 చూస్తూనే ఉండండి. నేను మీ సినిమా విహారీ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.